అస్సాంలో అక్రమంగా కట్టిన 1700 ఇల్లులు ఒక మసీదును కూల్చేసింది. అక్రమంగా ఆక్రమించిన 2000 ఎకరాల అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఊర్లు వాడలు ఖాళీ అవుతున్నాయి. వేలాది మంది తిరిగి బంగ్లాదేశ్కి లైన్ కట్టిండ్రు. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత ఇక్కడ చాలా మందికి గుండెలు దడదడలాడిపోతుంది. కొంతమంది పబ్లిక్ జర్నలిస్టులు లబోదిబోం అంటున్నారు. ఎందుకు అంటే الصحفيين كانوا على البيرول مالنا، بعضهم صاروا نواب الآن وبعضهم صاروا وطنيين. عرفوا معنا في دول كثيرة كانوا ندفع لهم. విన్నారు కదా, చాలా దేశాలల్లో చాలా మంది జర్నలిస్టులు వీళ్ళ పైసలు తినుకుంటా వీళ్ళ పాట పాడుతుంటారంట. ఇలా ఎంతో మంది ఎంపీలు కూడా అయినారట. ఇప్పుడు మన దేశంలో వీళ్ళు వేసిన బిస్కెట్లు తినుకుంటే ఎంతమంది అసెంబ్లీలో కూర్చుంటున్నారో, ఎంతమంది పార్లమెంట్లో కూర్చుంటున్నారో. ఇక ఈ ముచ్చట ఎవరో కాదు చెప్పింది, హమద్ బిన్ జసిమ్. ఈయన ఖతార్ మాజీ ప్రైమ్ మినిస్టర్. బెంగాల్లోనైతే మధ్యమ గ్రామ్ అనే ఒక ఊర్లో 100 ఫ్యామిలీలు రాత్రికి రాత్రి మొత్తం గయాబ్ అయిపోయారట, ఎక్కడికో పారిపోయినరట. ఎందుకంటే తెల్లారు లేస్తే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నడుస్తుంది కదా, ఇక దీంట్లో భాగంగా వీళ్ళ పేర్లు 2002 ఓటర్ జాబితాలో లేకపోతే బయటికి తోలిచ్చేస్తారు దేశంలోకి వెళ్ళి అని చెప్పేసి పోయి ఎక్కడో దాచుకున్నారు అనమాట. అట్లా అని బంగ్లాదేశ్కి వెళ్ళిపోలేదు ఇల్లు. మన దగ్గర కొంతమంది ఉన్నారు కదా వీళ్ళకి షెల్టర్ ఇచ్చే బ్యాచ్, వాళ్ళ దగ్గర ఉంటుంటారు. ఇంకా ఈ తరమబడ్డోళ్ళు అందరూ మళ్ళీ తిరిగి రారని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. ఎందుకు అని అంటే అక్కడ 600 కిలోమీటర్లు ఫెన్సింగ్ స్ట్రాంగ్గా లేనే లేదు. అది అక్కడ ఫెన్సింగ్ గట్టిగా వేయాల్సిందే అని చెప్తున్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు దాకా ఫెన్సింగ్ వర్కే జరగలేదు. కానీ కోల్కతా హైకోర్టు మాత్రం 7 రోజులలో ల్యాండ్ అలాట్ చేస్తారా లేకపోతే యాక్షన్ తీసుకోమంటారా అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టింది.